త్రివేణి సంగమం వద్ద విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. కాళేశ్వరం పుష్కర్ ఘాట్ త్రివేణి సంగమం వద్ద గోదావరి నీరు రెండు వర్ణాలతో ప్రవహిస్తూ ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. ఎగువ నుండి వచ్చే గోదావరి ప్రాణహిత కలయిక వద్ద గోదావరి రెండు రంగులలో ప్రవహించడం చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. ఈ పవిత్ర సన్నివేశాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ మురిసిపోయారు. గోదావరి ప్రాణహిత రెండు మహారాష్ట్రలోని ఆవిర్భవించాయి. దిగువ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. కాళేశ్వరం వద్ద గోదావరి ప్రాణహిత అంతర్వాహిని కలయికనే త్రివేణి సంగమం అని పిలుస్తారు. ఈ పవిత్ర స్థలంలో గోదావరిలో నీరు నీలిరంగులో, ప్రాణహితలో నీరు ఎరుపు రంగులో ప్రవహించటం ఒకదానికొకటి కలవకుండా రెండు వర్ణాల నీరు సమాంతరంగా ప్రవహిస్తూ చూపర్లకు కనువిందు చేశాయి. రెండు వర్ణాలతో ప్రవహిస్తున్న గంగమ్మను చూసి భక్తులు ఆశ్చర్యపోయారు.